హలో అల్టిమేట్ రుచుల వ్యూవర్స్, నేను మీ మాధురి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో మనందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన కాజు కత్లీ, అదేనండి కాజు బర్ఫీని తయారు చేసి చూపించబోతున్నాను. కాజు బర్ఫీ తినాలంటే జనరల్ గా స్వీట్ షాప్ నుండి తెచ్చుకుంటాం కదా, కానీ ఈసారి దీపావళికి మన ఇంట్లో స్వయంగా మనమే అద్భుతంగా తయారు చేసి అది తిన్న వారి కళ్ళల్లో ఆ స్పార్క్, అలాగే ఆ లైట్స్ చూడండి, అప్పుడు మనకొచ్చే ఆనందమే వేరు కదా. ఈ కాజు బర్ఫీని ఇంట్లో తయారు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి. ఏం లేదండి, నేను ఈ వీడియోలో చూపించే విధానాన్ని అలాగే మెజర్మెంట్స్ ని ఖచ్చితంగా ఫాలో అయితే పర్ఫెక్ట్ గా కాజు బర్ఫీని తయారు చేయగలుగుతారు. అయితే ఈ కాజు బర్ఫీ చేయడానికి మంచి క్వాలిటీలోనే జీడిపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ హోల్ క్యాష్యూస్ ని 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏ కప్పుతో అయితే జీడిపప్పు కొలిచి తీసుకుంటారో అదే కప్పుతో పంచదారను కూడా కొలుచుకోవాలండి. జీడిపప్పు 2 కప్పులు తీసుకుంటే పంచదార 1 కప్పు తీసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ని డబుల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పుని మిక్సీ జార్లోకి వేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ మీరు జీడిపప్పుని బ్లెండ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, పల్స్ మోడ్లో పెట్టి ఆపుతూనే బ్లెండ్ చేయాలి. అలా కాకుండా మీరు హై స్పీడ్లో పెట్టి ఒక్కసారి బ్లెండ్ చేసినట్లయితే అదంతా ముద్దగా అయిపోతుందని గమనించాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ ని జల్లీల్లో వేసి జల్లించుకోవాలండి. ఇక్కడ మీరు ఏదైనా స్పూన్ తీసుకుని ఈ విధంగా అన్నట్లయితే మెత్తటి పౌడర్ అంతా కిందకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇంకా బరకగా ఉంది. సో దీన్ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసి మనం ముందు బ్లెండ్ చేసుకునే విధంగానే పల్స్ మోడ్ లో ఉంచి ఆపుతూ పౌడర్లా చేసుకున్న తర్వాత దీన్ని కూడా అలాగే జల్లించుకుని తీసుకోవాలి. ఈ విధంగా జీడిపప్పుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ బర్ఫీ తయారు చేయడానికి మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అదే తీసుకోండి. లేదంటే అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకుని 1 కప్పు పంచదారకి 1 కప్పు నీళ్లు వేసి రెండింటిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పంచదార నీళ్లలో కరిగి 1 మరుగు వచ్చేంత వరకు ఉంచాలి. ఇక్కడ పంచదార పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఇలా పంచదార అంతా కరిగి మరుగుతున్నప్పుడు మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఈ క్యాష్యూ పౌడర్ ని వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ ని లో టు మీడియం హీట్ లోకి పెట్టుకున్న తర్వాత ఈ పౌడర్ ని వేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి. అస్సలు ఉండలనేవి ఏమీ కట్టకుండా మీరు నిదానంగా కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడడానికి 20 నుండి 25 నిమిషాల వరకు పడుతుంది. ఈ బర్ఫీ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. క్యాష్యూ పౌడర్ వేసిన తర్వాత అడుగు మాడిపోకుండా మీరు అక్కడే ఉండి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. లేదంటే పై లేయర్ అంతా గట్టిపడి అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మీరు ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు గరిటెకి బాగా స్టిక్ అయిపోతుంది అనిపిస్తే వేరొక గరిటె గానీ లేదంటే ఇలా స్పాచులానైనా తీసుకుని కలుపుకోవచ్చు. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ప్యాన్ కేమీ స్టిక్ అవ్వకుండా 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇదంతా మిక్స్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత ఈ పేస్ట్ అంతా ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుందండి. చూడండి, ప్యాన్ కేమీ స్టిక్ అవడం లేదు కదా. ఈ స్టేజ్ లో స్టవ్ ఆపేసుకుని పక్కన ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ఈ పేస్ట్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి ప్లేట్లోకి వేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. అలాగే ఈ బర్ఫీ సాఫ్ట్ గా అవడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇదంతా కొద్దిసేపు చల్లారే వరకు కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉంటుందండి. ఈ విధంగా మనం చేత్తో తాకగలిగేంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని దాని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా బటర్ పేపర్ కి సమానంగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న ఈ క్యాష్యూ పేస్ట్ ని బటర్ పేపర్ పైన వేసి సమానంగా చేసుకోవాలి. ఇలా 4 వైపులా సమానంగా పరుచుకున్న తర్వాత మరొక బటర్ పేపర్ ని దాని మీద పరిచి జాగ్రత్తగా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ ఏమీ పెట్టకుండా నిదానంగా చేయాలి. మరి మందంగా కాకుండా అలాగని పలుచగా కాకుండా చేసుకోవాలి. మనందరికీ కాజు బర్ఫీ థిక్నెస్ తెలుసు కదండి, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్లో అలుక్ రావడానికి నేనైతే దీని మీద సిల్వర్ పేపర్ ని అప్లై చేస్తున్నాను. ఇది ఎడిబుల్ సిల్వర్ ర్యాప్ అండి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్ లోనైనా కానీ లేదంటే ఆన్లైన్ లో కానీ అవైలబుల్ గా ఉంటుందండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వేయకపోయినా కూడా పర్వాలేదు. ఇలా రోల్ చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారడానికి కనీసం 30 నిమిషాలన్నా పడుతుందండి. ఫ్యాన్ ఉన్న ప్లేస్ లో గానీ లేదంటే ఫ్రిడ్జ్ లో గానీ అస్సలు పెట్టకూడదండి. 30 to 40 మినిట్స్ కి ఇది పూర్తిగా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకుని వీటిని డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే అచ్చం స్వీట్ షాప్ లో లాగా కాజు కత్లీ తయారవుతుంది.
ఇప్పుడైతే మీరు కూడా ఈ వీడియోలో ఉన్న ఈ రెసిపీ ప్రాసెస్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. ఈ కాజు కత్లీ అల్టిమేట్గా వస్తుంది. ఇలా డైమండ్ షేప్లో కట్ చేసిన తర్వాత ఈ దీపావళికి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీటిని రుచి చూపించి వారి కళ్ళల్లో వచ్చే స్పార్క్ మీరు చూడండి. అలాగే ఈ రెసిపీ మీద వాళ్ళు చెప్పిన కమెంట్స్ని నా దాకా తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అదే విధంగా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.